హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఇది ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి ఇవి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్స్. ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి January 8th లాస్ట్ డేట్ ఇచ్చారు. సో డేట్ ఆఫ్ సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ February 1st ఎగ్జామ్ ఉంటుందని చెప్పారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి చూద్దాం. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ బట్ నాట్ పాస్డ్ గ్రాడ్యుయేషన్. అంటే గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ బిలో ఉంటారు కదా, ఇంటర్మీడియట్ 10th, సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. ఏజ్ పర్టికులర్స్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి బిలో 18 years ఆఫ్ ఏజ్ అండ్ అబౌట్ 20 years. షుడ్ నాట్ బి బిలో అంటే 18 నుండి ఒక 20, అంటే 18 కన్నా తక్కువ ఉండకూడదు అండ్ 20 కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు. సో అక్కడ ఇచ్చారు 2005, 2007 బిట్వీన్ క్యాండిడేట్స్ అని. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. మినిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది ఏ కేటగిరీస్కి అంటే SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 20+5 మ్యాక్సిమం ఒక 25 years వరకు ఉంటుంది అని ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ డొమైసైల్ అంటే మీరు సేమ్ డిస్టిక్ అంటే ఎలా అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తెలంగాణ అనుకోండి, ఆ రీజన్కి సంబంధించిన ప్లేస్లో రంగారెడ్డి అలా ఉంటాయి కదా ఆ ప్లేస్, మీరు అప్లై చేసేటప్పుడు ఆ సర్టైన్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు నాలెడ్జ్ ఉంటే బెటర్ అని ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అడ్వకేట్ నాలెడ్జ్ ఇన్ MS ఆఫీస్ అండ్ షుడ్ హ్యావ్ అండర్గో అట్లీస్ట్ 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ MS ఆఫీస్. సో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారంట ఇంటర్వ్యూలో, సో ఉంటే బెటర్ అని ఇచ్చారు. నేషనాలిటీ ఇండియన్. పే స్కేల్ చూసినట్లయితే రండి, స్టార్టింగ్ బేసిక్ 19,500 అండి. దాంతోపాటు మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి NPS స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. సో ఆ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ మీకు అదర్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. గ్రాట్యుటీ కానీ ఇంక వేరే లోన్స్ ఏదైనా అప్లై చేసేటప్పుడు కానీ దాని మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇలాంటివి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అని కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒక 6 months ప్రొబేషన్ ఇచ్చారండి. ఆ తర్వాత మీరు అక్కడ ఇనిషియల్ పీరియడ్లో మీ యొక్క క్యాండిడేట్ని బట్టి యూ విల్ బీ అంటే పర్మనెంట్ క్యాండిడేట్ లాగా ట్రీట్ చేస్తారు. సో లొకేషన్ వచ్చేటప్పటికి ఏ బ్రాంచెస్ అయినా ఎక్కడైనా పడుతుందండి, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ని బట్టి. అయితే సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే కనుక, సెలెక్షన్ రౌండ్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బీ సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ యాజ్ డిసైడెడ్ బై ద బ్యాంక్. ప్రస్తుతానికైతే ఒక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది అన్నారు. సో మ్యాక్సిమం అదే ఉంటుందండి. మనకి ఎక్కడెక్కడ ఏరియాస్ ఇచ్చారు అంటే కనుక కొన్ని చూడండి. అస్సాంలో అయితే గౌహతి అనే ప్లేస్, ఢిల్లీ అయితే ఢిల్లీ, గోవా అయితే పనాజీ, గుజరాత్ అయితే అహ్మదాబాద్, కర్ణాటక బెంగళూరు, కేరళ అయితే ఒక 5 places ఇచ్చారండి, మధ్యప్రదేశ్ ఇండోర్, మహారాష్ట్ర ముంబై, పూణే 2 places ఇచ్చారు, ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ అమృత్సర్, తమిళనాడు చెన్నై, ఐరోడ్, మధురై, తెలంగాణ అయితే హైదరాబాద్ ఒకటే ఇచ్చారు, వెస్ట్ బెంగాల్ కోల్కతా. సో ఇవి మనకి సెంటర్ రిలేటెడ్ బేస్డ్ స్టేట్స్ అలాంగ్ విత్ సెంటర్స్. పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరికి అంటేనండి, మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక యాప్టిట్యూడ్ టెస్ట్లో పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అందులో కూడా మీకు స్కోర్ని బట్టి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఎవ్రీ సెలెక్షన్ రౌండ్ విల్ బీ అన్ ఎలిమినేషన్ స్టేజ్ అని ఇచ్చారండి. అంటే 2 rounds అయితే ఉంటాయి. పర్సనల్ మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి పర్సనల్ ఇంటర్వ్యూ. సో లాస్ట్ ఫైనల్గా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిని బేస్ చేసుకుని సెలక్షన్ తీయడం జరిగింది.
సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఎస్ఎస్సి అండ్ 12th, ఇన్ కేస్ డిప్లొమా ఉన్నా, ఇంకేమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉన్నా ఇవన్నీ కూడా ఉండాలి అని ఇచ్చారు. చూడండి ఒకసారి ఇన్డెప్త్గా నోటిఫికేషన్ అనేది ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడ www.federal.bank.in/careers ఈ పేజ్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో ఫీ పర్టికులర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ అదర్స్కి అయితే 500 అండి, అంటే లైక్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి 500 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 ఇచ్చారండి. అండ్ జిఎస్టీ అండ్ అదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా పడతాయని ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ దిస్ ఈజ్ ద ఫీ పర్టికులర్స్. అండ్ ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉండిద్ది అని చెప్పాను కదా, దానికి సంబంధించి ఒక 4 సెక్షన్స్ అయితే ఉన్నాయండి. కంప్యూటర్ నాలెడ్జ్లో అయితే 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఇంగ్లీష్ అయితే 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, రీజనింగ్ వచ్చి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, మ్యాథ్స్ కూడా 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, టోటల్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. మ్యాక్సిమం టైం కంపోజిట్ టైం ఇచ్చారండి 60 minutes. అంటే ఆ గంటలో మీరు 4 సెక్షన్స్ విజిట్ చేసి ఆన్సర్ చేయొచ్చు, అంటే సెక్షనల్ టైం లిమిట్ అనేది లేదు అని ఇచ్చారు. సో ఇది ఆన్లైన్ ఉంటుందండి అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్. దేర్ విల్ నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, అంటే నెగిటివ్ మార్క్ అనేది లేదు. సో మీకు అడ్మిట్ కార్డ్ అనేది January 23 లోపు మీ కన్సర్న్ మెయిల్కి లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తారు అని ఇచ్చారు. సో February 1st అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో ఇదండి వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.